వింజమూరు పట్టణంలోని ఎర్రబల్లిపాలెంలోని సౌభాగ్యమ్మ ఇంట్లో ఉన్న 13 సవర్ల బంగారు 50,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు సోమవారం ఉదయం తమ నివాసం వద్దకు జాతకాల పేరుతో ఇద్దరు వ్యక్తులు షిఫ్ట్ కారులో వచ్చారని, తాము క్రింది ఇంట్లో టిఫిన్ నిర్వహిస్తున్నామని, పై ఇంట్లో నివాసం ఉంటున్నామని, ఈ క్రమంలో మీ ఇంటి వాస్తు సక్రమంగా లేదని, మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలబడదని చెబుతూ మాటలో పెట్టి మరొక వ్యక్తి మెట్లెక్కి పై ఇంటికి వెళ్లి బంగారు నగదు తీసుకెళ్లారన్నారు. బుధవారం డెస్క్ను పరిశీలించగా డెస్క్లోని బంగారు నగదు పోయినట్లు గుర్తించడం జరిగిందని, ఆ రోజు నుండి ఎవరూ కూడా తమ ఇంటికి రాలేదని, వారిద్దరూ వచ్చిపోయిన తర్వాతనే దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయమై వింజమూరు ఎస్ఐ వీరప్రతాప్ విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు. దీని కింద ఉన్నాయా? దీని కింద బాక్స్ ఎత్తుకొని పోయింది అట్నే. ఎవరు అనుమానం ఉన్నా వాళ్ళ ఏళ్ళ ముద్దలు తీసుకుంటారు. మౌనిక నా పేరు. సోమవారం రోజు ఉదయం 10:30-11 దాకా నేను పైన 12 గంటల కిందకు వచ్చా పని చేసుకొని. మా ఇంటికి ఇద్దరు జ్యోతిష్యం చెప్తానని వెళ్ళే కారులో వచ్చారు. మేము అడగకుండానే వాళ్ళు ఆగారు. వాళ్ళు వచ్చి ఆగి మేము బాగా చెప్తామమ్మా అంటే మేము 5-6 మంది ఆడవాళ్ళం కూర్చోన్నాము. అతను వాళ్ళందరూ దిగనేసరికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. అతను కూర్చొని అమ్మ మీకు ఇంకా ఒకటి చెప్పాలి, మేము మీకు ఇంట్లో కూర్చోండి అమ్మ చెప్తారన్నాడు. ఆడ కూర్చున్నాం. మేము చెప్పి ఒక అతను బయట కూర్చున్నాడు. అతను తీసుకోబోయాడని మా అనుమానం సార్. 13 సవర్ల బంగారు 50,000 డబ్బులు కంప్లైంట్ చేశాను సార్. ఎస్ఐ గారు రేపు సాయంత్రానికి తెలుస్తామని చెప్పారు. రిపేర్ కానీ తీసుకొచ్చి పెట్టాము ఇంట్లోను. కానీ నా అనుమానం చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది. కానీ అనుమానం బయట పెట్టేదానికి లేదు కాబట్టి నేను ఇప్పుడు బయట పెట్టడం లేదు. నా అనుమానం మరి వాళ్ళు తీలేదు అని బయట వాళ్ళు అంటున్నారు. తీలేదు అన్నప్పుడు మరి చుట్టుపక్కల వాళ్ళు తీసుకున్నప్పుడు నా సొమ్ము నాకు తెచ్చి ఇవ్వాలి. తెచ్చి ఇవ్వకపోతే నేను మాత్రం రేపు ఉదయానికి కుక్కలను తీసుకొని వచ్చేది కేసు పెట్టాను. పోలీసు వాళ్ళు వస్తారంట. ఏదైంది వాళ్ళే చెప్పాలి. నా పేరు. శనివారం రోజు అమ్మాయి బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసుకుని వచ్చింది. 35,000. ఒక 15,000 రూపాయలు అమ్మాయి దగ్గర ఉన్నాయి. బండి రిపేర్ కోసం తెచ్చిపెట్టుంటే వీళ్ళు ఈరోజు చూసుకున్నారు. అది డబ్బులు బంగారం ఒకే చోట పెట్టాను. వాళ్ళు జ్యోతిష్యం వాళ్ళు వచ్చారు. వీళ్ళకి చెప్తామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాము. అవి దయచేసి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నామని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చింది. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1,000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1,000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.